హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినోడు కూడా ముండా అన్నాడని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. మన భూగోళ స్టార్ చెన్నమన్నయ్య గేమ్ చేంజర్ మూవీతో చేసిన విలయ తాండవం, డిజాస్టర్ రికార్డుల సునామీ మనం ఇప్పట్లో మర్చిపోలేం. పర్వం మీద ఉన్నప్పుడు పంది కూడా అందంగా ఉంటుందని RRR మూవీ చేసే ఛాన్స్ రావడంతో ఆనంద డోలికల్లో ఊగిపోతున్న అన్నయ్యకి శంకరమన్నయ్యతో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. శరణమన్నయ్య, శంకరమంకులు ఇద్దరు ఎదురుపడ్డారు. చూపులు కలిశాయి, మాటలు కలిశాయి, మనసులు కలిశాయి. ఇద్దరూ కలిసి దిల్లుమామనెత్తిన చేయి పెట్టి ఆశీర్వదించారు. వాళ్ళిద్దరూ చేయి పెట్టిన తర్వాత దిల్లుమామయ్యకి తిరిగే లేకుండా పోయింది. సేఫ్గా అధపాతాళంలో ల్యాండ్ అయ్యాడు. వినయ విధేయరామ లాంటి అద్భుత కళాఖండం తర్వాత రాజమౌళి డైరెక్షన్లో NTRతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది అన్నయ్యకి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండే చెన్నమన్నయ్య కెరియర్కి మంచి బూస్టప్ దొరికినట్లయింది. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. రాజమౌళి పర్ఫెక్ట్ డైరెక్షన్కి తోడు NTR అద్భుతమైన యాక్టింగ్, చెన్నమన్నయ్య స్క్రీన్ ప్రజెన్స్తో RRR మూవీ పాన్ ఇండియా రేంజ్లో ఎక్సలెంట్గా ఆడింది. అయితే చెన్నమన్నయ్య PR టీంకి, రాజమౌళికి, NTRకి కూడా పేరు రావడం ఇష్టం లేదు. ఇల్లు కట్టేవాడు ఒకడైతే కాపురం చేసేవాడు ఇంకొకడని పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళిని, తన యాక్టింగ్తో సినిమా రేంజ్ని అమాంతం పెంచేసిన NTRని పక్కన పడేసి క్రెడిట్ మొత్తం చెన్నమన్నయ్య ఖాతాలో వేసే ప్రయత్నం చేసి అన్నయ్యని భూగోళ స్టార్ని చేసింది. సోలో పాన్ ఇండియా హిట్టు లేకపోయినా భూగోళ స్టార్ ఏంటి అని ప్రపంచమంతా గొల్లున నవ్వింది. ఇల్లలకగానే పండుగ కాదు, భూగోళ స్టార్ అనగానే లేని క్రేజ్ రాదు. కాలం కలిసి రాకపోతే కర్రే పామవుతుంది అంటారు. అలాగే అన్నయ్యకు కూడా భూగోళ స్టార్ అనే బిరుదే అన్నయ్యని ఎటూ కాకుండా చేసింది. RRR తర్వాత ఆచార్య సినిమా చేశాడు. ఆ సినిమా ఈవెంట్లో చిరంజీవి ఇలా అన్నాడు. లాస్ట్ ఒక మాట చెప్తాను. రాజమౌళి గారి సినిమాలు చేసిన హీరోలకి అంత పెద్ద హిట్లు అయిపోయిన తర్వాత ఆయన దగ్గర నెక్స్ట్ సినిమా చూడండి అన్ని ఫ్లాప్లే అని చాలామందికి ఉంది. బట్ అది వాస్తవం కాదు. అది ఆ కంటెంట్లో అప్పుడు ఏదో మిస్ఫైర్ అలా అయి ఉండొచ్చు. నేను అలాంటి వాటిని నమ్మను. బట్ అలా అనుకునే వాళ్ళకి చెబుతున్నాను, ఆ యొక్క మిత్ని ఇది రూపుమాపి ఆ హిట్ తర్వాత ఇది మళ్ళీ ఇంకో హిట్ అవుతుంది. ఇది ఖచ్చితం మీరు చూస్తారు, జరుగుతుంది. 29 ఏప్రిల్ నాడు మనందరం కూడా దీన్ని ఆస్వాదిద్దాం. ఇక ఆయన చెప్పిన తర్వాత తిరిగేముంది. చిరంజీవి, చెన్నమన్నయ్య ఇద్దరు కలిసి ఏకకాలంలో కొరటాలని, నిర్మాతని, బయ్యర్లని దీవించారు. సినిమా బాక్సాఫీస్ వద్ద అల్లకల్లోలం సృష్టించింది. సినిమాకి వెళ్ళిన ఆడియన్స్ లంగోటాలు ఊడిపోయేలా పరిగెత్తారు. నీరుండే వరకే మీన మిడిసిపాట్లు, ఒడ్డున పడితే అగచాట్లే అన్నట్టు రాజమౌళితో సినిమా చేస్తేనే అన్నయ్య మెగా పవర్ స్టార్, భూగోళ స్టార్ అవుతాడు. పక్కకు వస్తే మాత్రం డే 1 కలెక్షన్స్ కూడా రావు. RRR మూవీ హిట్ అయితే అంతా నాదే అని భూగోళ స్టార్ అయిన అన్నయ్య ఆచార్య ఫ్లాప్ అయితే మాత్రం కోటాలు నెత్తిన వేశాడు. కూటికి లేకున్నా కాటుక మానన్నట్లు ఆచార్యతో దివాలా తీయించిన భూగోళ స్టార్ అనే ట్యాగ్ మాత్రం వదలలేదు. గుడిని మింగేవాడు ఒకడైతే గుడిని, లింగాన్ని మింగేవాడు ఇంకొకడన్నట్లు గాలిలో మేడలు కట్టి నిర్మాతలనెత్తిన చిటకోపం పెట్టే శంకరమన్నయ్య, హిట్ అయితే అంతా నా వల్లే, ఫట్ అయితే డైరెక్టర్ వల్లే అని చెప్పే శరణమన్నయ్య ఇద్దరూ కలిసి దిల్లుమామతో రంకేలేయించారు. 60 ఊళ్ళకి అమల్దారు, కానీ ఆలికి మాత్రం దాసుడు అన్నట్లు 50 సినిమాలు నిర్మించిన దిల్లుమామయ్య కూడా శంకరమన్నయ్య ఇమాజినేషన్ని నమ్ముకొని భూగోళ స్టార్ పైన ఉన్నదంతా సమర్పించుకున్నాడు. జానెడు జడకి పుట్టాడు పువ్వులన్నట్లు కంటెంట్ లేని సినిమాకి 100 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. ఇక చెన్నమన్నయ్య PR టీం చెలరేగిపోయింది. తన కలిమి ఇంద్రభోగం, తన లేమి లోక దారిద్ర్యం అన్నట్లు గేమ్ చేంజర్తో వరుస ఫ్లాప్స్లో ఉన్న చెన్నమన్నయ్యని మళ్ళీ ఫామ్లోకి తెచ్చేది చెన్నమన్నయ్యని, దిల్లుమామయ్యకి కాసుల వర్షం కురిపిస్తాడని, బాక్సాఫీస్ని ఒక్కడే దున్నేస్తాడని, పాన్ ఇండియాని ఏలేస్తాడని ఓ లేపేశారు. తీరా సినిమా రిలీజ్ అయి విధ్వంసం సృష్టించింది బాక్సాఫీస్ వద్ద. ఆడియన్స్ని అతలాకుతలం చేసింది. సినిమాకి వెళ్ళిన మన ట్రేడ్ పండితులకి గులాబ్ జాములు రాలిపడ్డాయి. కంచె మంచిది కాకుంటే చేను కొల్లబోతుందని, స్టార్లో సత్తా లేకుంటే సినిమా గతి ఏమవుతుందో కల్లారా చూసింది ఇండస్ట్రీ. డే 1 కలెక్షన్స్ కూడా లేక భారీ ఫేక్ పోస్టర్ దించారు. ఆ పోస్టర్ చూసి RRRతో భూగోళ స్టార్ అన్నారు. ఈ సినిమాతో ఖగోళ స్టార్ అనేస్తారా ఏంటి అని మన ట్రేడ్ పండితులు దిక్కులు చూశారు. చెన్నమన్నయ్య విలయ తాండవం చూసి శంకరమంకుల్ చెన్నై పారిపోయాడు. ఈ విధ్వంసానికి నాకు ఎలాంటి సంబంధం లేదని దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. గేమ్ చేంజర్ కాస్త గేమ్ రివర్స్ అయింది. ఇంకా మన అదృష్టం ఏంటంటే శంకరమంకుల్ మొత్తంగా 6 గంటలు తీశాడంట ఈ సినిమాని. ఎడిట్లో లేపేయకుండా
మొత్తం అలానే ఉంచుంటే థియేటర్లో శవాలు లేచి ఉండేవి. మొత్తానికి శరణమన్నయ్య నటించిన గేమ్ చేంజర్ మూవీకి భూగోళంలో కలెక్షన్స్ రాకపోయినా ఖగోళంలో కలెక్షన్ల వరద పారింది. గేమ్ చేంజర్ సినిమా చూసి ఏలియన్స్కి పిచ్చెక్కిందంట. పిచ్చి తగ్గడానికి పాలపుంత చుట్టూ గిరగిరా తిరిగారంట. మొత్తంగా 1,00,000 కోట్లు వసూలు చేసి అన్నయ్యని ఖగోళ స్టార్గా మార్చింది. థియేటర్లో ఆడియన్స్ లేకుండా చేసిన గేమ్ చేంజర్ రీసెంట్గా ఓటీటీలోకి వచ్చింది. రీసెంట్గా ప్రైమ్ వీడియోలోకి వచ్చిన శరణమన్నయ్య ఇక్కడ కూడా విలయ తాండవమే చేస్తున్నాడంట. ఇప్పటికీ 1,200 కోట్ల మంది చూశారంట. పాపం ఆ లాభాలు చూసి తట్టుకోలేక అన్నయ్యకి ఒక స్పెషల్ ఎలివేషన్ ఇచ్చారు. అది మీరు కూడా చూసేయండి. చూశారుగా, సీరియస్ సీన్ని కామెడీ చేసి పడేశారు. సినిమాని కొన్న వాళ్ళే స్వయంగా ట్రోల్ చేస్తున్నారు. థియేటర్లో ఉన్నప్పుడు ఫేక్ పోస్టర్ వేసినంత ఈజీ కాదు కదా. ఉయ్ ఉయ్ అంటూ కొన్న సినిమాని ట్రోలింగ్ చేశారు. శరణమన్నయ్య ఖగోళ ఫ్యాన్ చూసి గుక్కపట్టి ఏడుస్తున్నారంట. ముందు చూసి ఇదేదో ట్రోలింగ్ ఛానల్ అనుకున్నారు, కానీ చాలాసేపు సస్పెన్స్ తర్వాత కానీ అర్థం కాలేదు అది చేసింది ప్రైమ్ వీడియో వాళ్ళే అని. మొగుడు ముండా అంటే ముష్టికొచ్చినోడు కూడా ముండా అన్నాడని సినిమా చూసిన వాళ్ళు ట్రోలింగ్ చేస్తే ఒక అర్థం ఉంది, కానీ సినిమాని కొన్న వాళ్ళు ట్రోలింగ్ చేయడం ఏంటి? అది చూసిన మన ట్రేడ్ పండితులు పాపంరా మా ఖగోళ స్టార్ని ఎందుకు ఇలా చేస్తున్నారని కళ్ళు పిండుకొని మరీ ఏడుస్తున్నారు. మరి శరణమన్నయ్యని ఓయ్ ఓయ్ అని ట్రోలింగ్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.